బోరావరు మోహన్ కూడా మంచోడు. ఎప్పుడు నుండో ఆ టీడీపీ ఆఫీసులో పనిచేస్తాడు. అందరూ కూడాను అయ్యో రామా అన్నాడు తప్ప బాగా చచ్చిపోయాడని చెప్పి ఎవరు అనట్లేదు. మంచి పేరు ఉంది ఆయనకు కూడా. ఈ విధంగా ఉంటుండగా నేను రాత్రి 10:30-11 ఆ ప్రాంతంలో మోహన్ కృష్ణ వీధిలో కూర్చోండు. ఇతను తన మంచితనం వల్ల ఎవరైనా అంతకుముందు కూడా ఒక ఇద్దరు పిల్లలు వెళ్తే వాళ్ళ ఇద్దరు పిల్లలు కూడా చెప్పాడు, ఎందుకురా ఈ టైం అప్పుడు రోడ్డు మీద తిరుగుతానని చెప్పాను. వాళ్ళకి పిల్లలు కూడా కేకలేస్తే లేదన్నయ్య వెళ్ళిపోతానయ్య అని చెప్పాను. వాళ్ళ తర్వాత ఈ గుంటడు వచ్చాడు. ఆ ఇద్దరు పిల్లలు కూడా అడిగాం. వాళ్ళ ఇద్దరు పిల్లలు అడిగితే మాకు ఇలా గసిరాడు సార్, మేము వెళ్ళిపోయాం సార్ అని ఈ పిల్లడు వచ్చాడు. ఈ పిల్లడు వచ్చిన తర్వాత వీడు కూడా ఎందుకురా ఈ టైం అప్పుడు తిరుగుతానని చెప్పి ఆ పిల్లని కూడా గట్టిగా అడిగాడు. ఆ గట్టిగా అడగడంలో వీళ్ళిద్దరి మధ్య ఏదో జరిగినట్టు సంభాషణ అయిపోయిన తర్వాత నువ్వు ఇలా తిరగబట్టానరా మీ కుటుంబం అలాగైపోయింది, రోడ్డును పడిపోయిందని చెప్పి కొద్దిగా హార్ష్గా ఏదో మాట్లాడినట్టు మా సమాచారం. ఈ హార్ష్గా ఆడిన దాని మీద ఎప్పుడైతే అలాగ ఆడినాడో ఈ హార్ష్గా ఎవరైతే మనోహర్ ఉన్నాడో మనోహర్ మీద ఈ తలకి ఎడమ బొగ్గు మీద ఫిస్ట్ ఇచ్చాడు. మోహన్ కృష్ణకి ఒక ఫిస్ట్ ఇచ్చాడు. ఫిస్ట్ ఇచ్చిన తర్వాత అతను కోపం చాలా సెల్ ఫోన్ లాక్కుంటాం అని చెప్పి మళ్ళీ కొట్టాడు. కొట్టేసి తోసేసాడు. చేతితో కొట్టాడు. చేతులతో గట్టి తోయడం వల్ల పడిపోవడం వల్ల వెనక్కి ఏదైనా చిన్న మెదడుకి ఏదైనా దెబ్బ తగిలి రావచ్చు. మౌతంటే బ్లడ్ కూడా వచ్చిందంటే మా అనుమానం ఏంటంటే ఇంటర్నల్ బ్లీడింగ్ అయితే అయిందని చెప్పి మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. పిఎంకి పంపించాం. డాక్టర్ గారు కూడా చెప్తారు. ఇది స్పర్ ఆఫ్ మూమెంట్ అంటే ఏదో అనుకొని చేసేసిన సంఘటన కాదు. స్పర్ ఆఫ్ మూమెంట్లో జరిగిన ఇన్సిడెంట్. అది బ్యాడ్ ఇన్సిడెంట్. అది పాపం మంచోడు చనిపోయాడు. నేను దర్యాప్తు చేస్తాను. దర్యాప్తు చేసి మనకి క్లియర్ కట్ అంటే స్పాట్లో చనిపోయాడని మాకు సమాచారం కాదు. వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళాం. తీసుకొచ్చేసరికి హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసేసరికి చనిపోయాడు అని చెప్పారు. అంటే మరి స్పాట్లో చనిపోయాడా ఎక్కడ చనిపోయాడు అనేది మనం నిర్ధారించలేము. వాళ్ళ బామ్మరి తీసుకొచ్చాడు. బండిలో తీసుకొచ్చాడు. ఒకడే. ఆ అనుమానం మీకు ఎందుకు వచ్చింది? లేదు, 18 సంవత్సరాలు మేజరే. బ్యాక్గ్రౌండ్ లేదు. ఫాదర్ ఒక 18 ఇయర్స్ 6 నెలల కడుపులో ఉన్న పిల్లలప్పుడు వాళ్ళ ఫాదర్ విడిచిపెట్టాడు. వాళ్ళ ఫాదర్ కూడా పెయింట్ ట్రేదని తెలిసింది. వాళ్ళ మదర్ కూడా ఎక్కడ బట్టల షాప్లో ఏదో పని చేస్తుందని తెలిసింది. అలాగని అతనికేం బ్యాక్గ్రౌండ్ కాదు. అలాగని ఇద్దరు కూడా ఒక వీధిలో కుర్రోళ్ళు కూడా కాదు. ఒక వీధిలో కుర్రోళ్ళు అంటే ఇంతకుముందు వీళ్ళకి ఏదైనా స్పర్ ఆఫ్ మూమెంటో లేకపోతే ఇంకోటో ఉన్నాయని చెప్పి అనుకో.